అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటున్నారు ఆయన. అల్లు అర్జున్ బౌన్సర్ల వల్లే రేవతి చనిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవతి చనిపోయింది అని చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటున్నారు మంత్రి. స్క్రిప్ట్ రాసుకొని అల్లు అర్జున్ మాట్లాడారన్నారు ఆయన. ట్విట్టర్ టిల్లు అగ్గిపెట్టే లంబోలు అల్లు అర్జున్కు వత్తాస పలికారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పారు, అయినా ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. మళ్ళీ ఆయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చెయ్యకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు, ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే 11వ రోజు అల్లు అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషలు ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంట తిప్పుకున్నాడు. ఆయన చేయ కాకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసిండు. అయినా కానీ ఓపిక పట్టిండు. కానీ చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చినా, నేను ఎంతో శ్రమ చేసినా అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి? మరి 30 ఏళ్ళకే మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. మాకు సినిమాలు యాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటాం, పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. కానీ పోలీసులు దుర్భేసరాడి డీసీపీ గారు పోయి బతిరాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాని వల్ల మేము ఇమేజ్ ఖరాబ్ చేసినట్టు, ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు, ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ 67 ఇచ్చినదే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలనే నేను సినిమా ఆటోమేటిక్ మినిస్టర్గా బెనిఫిట్ షోడ్తో పాటు సినిమా రేట్లు, బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచినాం. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగవు. ఓపెన్ టాప్ జీబుల భూమి మేము వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పారు. రైట్, అది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తామైతే ఇదే అంశానికి సంబంధించి ఏసీపీ విష్ణుమూర్తి కూడా రియాక్ట్ అయ్యారు. ఏసీపీ విష్ణుమూర్తి ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఏదైతే సంధ్య థియేటర్ ఘటన అనేది ఒక దురదృష్టకరమైన ఘటన, అది అనుకోకుండా జరిగింది. దీంట్లో ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇటు ఎవరు తప్పు లేదని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. కానీ మీరు మాత్రం పోలీసులను విమర్శించారని అంటున్నారు. ఏంటి? పోలీసు వారు నాకు చెప్పలేదు, నన్ను రమ్మన్నారు, నాకు బ్యారికేడింగ్ చేసిండ్రు, నాకు గార్డ్ చేసిండ్రు, అంతరు చేసిండ్రు. వీళ్ళు పడిపోతే పైకి వచ్చి కూర్చొని మాతో నా ముఖం చూసుకుంటూ కూర్చున్నారు, ఇట్లా చెప్పారు కదా. అది కరెక్టేనా? మీరు చూసారు కదా విజువల్స్లో. పోలీసులు ఎవరైనా ఉన్నారా ఆయన పక్కన? ఉన్నారా? అంత దూరం ఉన్నారు. నీ బండి దగ్గరకు వచ్చి నా తలుపు తీసి నువ్వు పైకి ఎక్కని చెప్తున్నాడు. అలా చెప్పినట్టు మీకు ఎక్కడన్నా అనిపించిందా? మీరు చేసే చర్యల వల్ల, మీరు చెప్పే వివరాల వల్ల మా కుటుంబాలు బాధపడుతున్నాయి. నేను ఇది ఒకటే ఇన్సిడెంట్ చెప్తలేను,
గత 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ మీద ఉన్న ఆఫీసర్ని పట్టుకుని చెడ్డమాటలు మాట్లాడచ్చా? పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని జరగంటు అట్లా అనొచ్చా? నాకేం అవసరం ఇక్కడ నిలబడటం? నేను జీతం తీసుకున్నటువంటి సిటిజన్ని. నేను ఈ చట్టాన్ని రాజ్యాన్ని ఆర్డర్లో పెట్టాలి. ఇట్ ఈజ్ మై డ్యూటీ. అంటే నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళే రూట్ క్లియర్ చేశానని అల్లు అర్జున్ క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది నాకు తెలియదు. ఆయన ఏం చెప్పిండో చెప్పలేదు అనేది కోర్టు తెలుస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నది. అది రేపు పొద్దున ఏం జరుగుతుందో, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో, పోలీస్ ఆఫీసర్స్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈ మధ్యకాలంలోనే పోలీసులు చేయలేదంటే పోలీసులు ఏం చేయలేదు? నీకు రక్షణ కల్పించలేదా? నువ్వు పోలీసులు నిజంగా రక్షణ కల్పించకుండా ఉంటే నువ్వు ఉంటావా? ఉంటావా? జనం తంతారు. నీ బౌన్సర్లు గీజా కాళ్ళ కింద తొక్కేస్తారు. 10,000 మంది ఉన్నారు. నువ్వు చక్కగా ఇంటికి సేఫ్గా పోయినావంటే అర్థమైంది. పోలీస్ ఆఫీసర్స్ నిన్ను ఇంటి దాకా పంపించున్నానే అర్థం చేసుకోవాలి. ఏ మనిషి అయినా ఎవరన్నా అరెస్ట్ చేస్తే చక్కగా ఇంటికి పట్టుకుపోతారు. ఎందుకు తీసుకెళ్తారు ఇంటికి? నీ 4 గోడల మీద సేఫ్గా ఉండరా బాబు అని. మేము వదిలేస్తే ఇంకోటి వచ్చి దంచుతాడు తోలబెట్టి. పబ్లిక్ అన్రెస్ట్ మనం క్రియేట్ చేయొద్దు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడ. నేను ఇష్టం వచ్చినట్టు ఎవరి గురించి మాట్లాడితే నా మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి, తీసుకుపోయి బొక్కలేస్తారు. సింపుల్ విషయం ఇది, ఎక్కువ మాట్లాడదు. నువ్వు ఒక సమాజంలో రిప్రజెంటేటివ్గా, నువ్వు ఒక సెలబ్రిటీగా, లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తిగా నువ్వు పోజ్ అయినప్పుడు నువ్వు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, నీ నడవడిక గురించి ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్ప అసహించుకునేలా ఉండకూడదు. కానీ మీ ప్రవర్తన ఇప్పుడు అసహించుకునేలా ఉంది. నిన్నటిదాకా వీరుడు, శూరుడు, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు చాలా అవమానాలు జరుగుతున్నాయని ఫీల్ అయినాం మేము. కానీ ఈ ఒక్క రోజుతోనే నీకు జరిగినాయని కరెక్టే అనిపిస్తుంది మాకు. ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది, అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ నేను అక్కడికి శ్రీతేజను కలవడానికి వెళ్ళడానికి లీగల్ ఇష్యూస్ వస్తాయి, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి లీగల్ ఇష్యూస్ రావా? అది నేను పోలీస్ ఆఫీసర్గా నేను ఇప్పుడు మాట్లాడతలేనమ్మా, ఒక పోలీస్ ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ లీగల్ ఇష్యూస్ అనేది మా ఆఫీసర్స్ చూసుకుంటారు, పోతాయా పోవా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఐఎమ్ నో వే టు డిసైడ్ ఇట్. కానీ ఇప్పటి వరకు ఒకవైపు పొలిటీషియన్స్ కూడా దీనిపైన రెస్పాండ్ ఎక్కడ కూడా రిగ్రెట్ అనే ఫీలింగ్ అని కనిపించలేదు అంటారు. మీరు దీనికి ఏకీభవిస్తారా? 100%. అతనికి తెలిసి చేస్తున్నాడో, మానసికంగా ఇబ్బంది పడి చేస్తున్నాడో తెలియదు. కానీ ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అతను. ఆయన సైకలాజికల్గా ఆర్డర్లు లేడు. అతను సైకలాజికల్గా డిజార్డర్ను ఆర్డర్ చేసుకోవాలి. ఆయన సైకాలజిస్టుల యొక్క హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ నాన్నగారే చెప్పిండు, ఈయన ఏదేదో చేస్తూ ఉన్నాడు, ఇబ్బంది అవుతుంది మాకు, కొన్ని రోజులు ఎటన్నా బోరా అని చెప్పినా అని. చక్కగా నాగార్జున సాగర్ పోతే విపස්සన సెంటర్ ఉంటుంది ఆడ. అక్కడ ఇడిచిపెడితే బీహార్లో ఉంటుంది, గయాలో. అక్కడ ఇడిచిపెడితే మన ఈ వనస్థలిపురంలో ఉంటుంది విపස්සన సెంటర్. పోయి కూర్చుంటే ధ్యానం ఎట్లా చేసుకోవాలనో బుద్ధిస్ట్ దాని ప్రకారం నేర్పిస్తారు. కాబట్టి ఆయన ధ్యానం చేసుకోవడం మంచిది కొద్ది కాలం, లేకపోతే రోజు ఒక కొత్త సినిమా ఆయనకు వస్తుంది. అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నేషనల్ అవార్డు వేరే వాళ్ళకి రాకుండా అడ్డుకున్నారని అంటారు. నిజంగా అది నిజమేనా? జానీ మాస్టర్ నేను ఏమంటలేను, ఆయన ఒక్కడికే నేషనల్ అవార్డు వచ్చిందంటే ఇంకో గరీబోడికి కూడా వచ్చింది నేషనల్ అవార్డు. దాన్ని నిర్దాక్షిణ్యంగా కేసు పడ్డదని గుంజుకున్నారు కదా. మొత్తం మీద మళ్ళీ ఏమైనా మధ్యంతర బెయిల్ తీసుకున్నారు, మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? అది ఎందుకంటే ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. నేను అంత పెద్దగా ఆలోచిస్తలేనమ్మా. మా పోలీసు వాళ్ళని, మా పోలీస్ ఫ్యామిలీని ఎవడనంటే మాత్రం రియాక్ట్. ఇప్పుడు పుష్ప చూడలే, చూడలే. నేను ఏదైనా మంచి సినిమా అంటే చూస్తా. చెప్పినా కదా, పారంజీ సినిమాలు చూస్తాను నేను ఎక్కువ. ఏదైతే నువ్వు సమాజాన్ని ఉద్ధరించడానికి చేసే సినిమాలే నుండి దాంట్లో గొప్ప మెసేజ్ ఉండి, ఒక మహిళల గురించి కానీ గరీబుల గురించి కానీ నువ్వేదన్నా గొప్పగా సినిమా చూపెడితే నేను చూస్తా. కానీ ఈ పుష్ప లేకపోతే ఇంకోటి ఇవి స్మగ్లింగ్ లేకపోతే దొంగతనాలు ఇవి చేయను. దొంగలు కూడా పాత సినిమాలల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఆ ఎంటర్టైన్మెంట్ చేసే దొంగతనాలు చూడొచ్చు. కానీ నువ్వు స్మగ్లింగ్ ఇట్లా చేయాలని నేర్పించే సినిమా దీన్ని చూడడం కంటే
చూసినందువల్ల ఇంకో కొంతమంది స్మగ్లర్లు తయారవుతారు, ఇంకో కొంతమంది రేపిస్టులు తయారవుతారు, ఇంకో కొంతమంది సామాజిక ద్రోహులుగా తయారు కావడానికి నీ సినిమా ఉపయోగపడుతుంది. మరి దానికి నేషనల్ అవార్డు ఎవడిచ్చిండో ఎట్లిచ్చిండో నాకైతే తెలియదు. కానీ ఈ మధ్య బౌన్సర్ వ్యవస్థ అనేది చాలా గొడవకు దారితీస్తుంది. ఒకవైపు మంచు వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. బౌన్సర్స్ వ్యవస్థ ఉండొచ్చా ఏంటి, ఏమంటారు బౌన్సర్స్ వ్యవస్థ పైన? అసలు బౌన్సర్ ఎవడమ్మా? బౌన్సర్ ఎవడు? అదేమన్నా లీగల్ అథారిటీయా? బౌన్సర్లు అనేటోడు ఎవడు? అదేం లీగలా ఏముండదు. నువ్వెంతనో బౌన్సర్ అంతే. నువ్వు చిన్నగున్నావు కాబట్టి నేనేమిది వాడు బౌన్సర్ అంటే కొడితే ఎవడు పడదని ఏముండదు. నీకేం హక్కు ఉందో ఆయనకు కూడా అదే హక్కు ఉంటుంది, నాకేం హక్కు ఉందో నీకు కూడా అదే హక్కు ఉంటుంది. ఇది సొసైటీ, భారతదేశం, ఇండియాలో మనం ఉంటున్నాం. ఇండియాలో ఉన్న చట్టాలు అన్నీ అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయి. బౌన్సర్ పైల్వాన్ అయితే వాడు ఇంకొక 2 కిలోల అన్నం తినొచ్చు, ఇంకో 2 గంటలు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంతేగాని మంది మీద పోయి దున్నపోతులాగా పడి మందిని విచక్షణారహితంగా గాయపరిస్తే భారతదేశ చట్టాల ప్రకారం వాడు జైలు పోతాడు. ఈజీ, సింపుల్. సో మొత్తం మీద చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా అందరూ లీగల్గా అన్ని ఫాలో అవ్వాలి. ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అందులో పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారు. దీనికి సంబంధించి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. దీనిపై మేము ముందు పోరాడితే, ఇంకోవైపు అల్లు అర్జున్ ఖచ్చితంగా ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనిపించలేదు. ముఖ్యంగా దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటే ఒకవైపు విష్ణుమూర్తి అయితే చెప్తున్నారు. కెనపర్సన్ సురేత కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఏదైతే మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్కి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రియాక్షన్స్ చూస్తాం. మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు సభలు, ఆ తర్వాత ఇటు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది వ్యవహారం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇష్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ బౌన్సర్ల వల్లే రేవతి చనిపోయిందంటూ కూడా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవతి చనిపోయిందని చెప్పిన అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఏమన్నారు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే నిన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈరోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్, ఇంకా ఏమంటున్నారు ఆయన? దీని మీద ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? నిన్న సీఎం సభలో అక్కడ అల్పరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అది కూడా సివి ఆనంద్ అక్కడ సీసీ కెమెరా విజువల్స్ తో వాళ్ళు పోలీసులో ఏం చేశారో అదే మాటలు మాట్లాడడం, కానీ అంతలోనే వెంటనే ఆ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడం మాత్రం దీని పట్ల సినిమాటోగ్రాఫ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే వెంటనే అతను ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. అతను ఏదో కోల్పోయినట్టు కూడా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, 30 ఏళ్ల నుంచి ఇలా ఉన్నాను, తాను ఏదో వ్యక్తిత్వాన్ని కోల్పోయానన్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు పోలీసులు ముందే చెప్పడం జరిగింది, పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది, రావద్దని కూడా చెప్పినాక కూడా అతను రావడం జరిగింది. ఆ తర్వాత సినిమా చూసి వెళ్ళిపోమని చెప్పినా కానీ చాలా సేపటి తర్వాత సినిమా చూసిన దాకా ఉండి మళ్ళీ బయటకు వెళ్ళి ఓపెన్ టాప్ లో ఆ పైకి చేతులెత్తి కూడా ఈ విధంగా పోవడం, మొత్తం కూడా ఈ ఘటనకంతా కూడా రేవతి మృతికి ప్రధానమైనటువంటి కారణం అల్లు అర్జున్ అనే కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. ఇక మీదట బెనిఫిట్ షోలు కానీ, ఎక్స్ట్రా షోలు కానీ, టికెట్ ధరలు కానీ పెంచేది ఉండదని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇతను వెంటనే ఎప్పుడైతే ఉన్నారో ఆ జైలు నుంచి పెళ్లి రాగానే వెంటనే పెద్ద ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా వచ్చి పరామర్శించడానికి వెళ్తుంది. దానికి తోడు ట్విట్టర్ సిల్లు అగ్గిపెట్టి హరీష్ రావులు అంటూ కూడా ఆ కేటీఆర్ అల్లు హరీష్ రావు పై కూడా మండిపడడం జరిగింది. వారు ఒత్తాసు పలుస్తున్నారు, అల్లు అర్జున్ కు ఒత్తాసు పలుస్తున్నారని కూడా ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. తెలంగాణలో సినిమా రంగానికి ప్రోత్సాహం ఉంటుంది, కానీ అల్లు అర్జున్ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సభలో ఒక లీడర్ గా ఉండి కేవలం ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకే సమాధానం చెప్పడం జరిగింది. అది కూడా ఆ సిటీ కమిషనర్ సివి ఆనంద్ ఆ డీటెయిల్స్ ప్రకారమే మాట్లాడడం జరిగింది, ఘటనకు కారణం మాట్లాడడం జరిగింది. అయినా కానీ అతను వెంటనే ఆసుపత్రికి వచ్చి కూడా పరామర్శించేది పోయి కూడా లీగల్ టీం ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తుంది? ఒక పరామర్శకు రావడానికి లీగల్ టీం కు ఏ సంబంధం? అతను రావచ్చు, సాయం చేయొచ్చు, మాట్లాడొచ్చు, కానీ ఇవన్నీ ఏమి చేయకుండా కూడా మొత్తం ఏదో కోల్పోయాను, వ్యక్తిత్వాన్ని కోల్పోయాను, 30 సంవత్సరాల నుంచి కూడా ఇండస్ట్రీలో ఉంటూ ఏనాడు ఈ విధంగా
పాడలేదని కూడా చెప్తున్నారు. మేము కూడా రాజకీయాల్లో 30 ఏళ్లుగా ఉన్నాము. వెంటనే ఒక సినిమా తీయంగానే 300 కోట్లు రావు, ఆ పైసలు అనేది నటిస్తే వస్తే అది వ్యక్తిగత విషయం. కానీ ఈ విధంగా ప్రభుత్వంపై మాట్లాడడం, సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రమేష్. సో మొత్తంగా అయితే మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం చెప్పుకొచ్చారు ఆయన. అల్లు అర్జున్ బౌన్సర్ల వల్లే రేవతి చనిపోయిందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేవతి చనిపోయిందని చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదన్నారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. స్క్రిప్ట్ రాసుకొని అల్లు అర్జున్ మాట్లాడారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.